మరొక ఆసక్తికరమైన వార్తను మనం చూస్తున్నాం. కొందరు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఏపీ సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. అయితే ఈ భేటీకి సంబంధించి రకరకాల ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి అయితే తాను పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చారని చెప్పారు. ఇక టీడీపీకి పూర్వ వైభవం కోసమే చంద్రబాబును కలిశామని తీగల కృష్ణారెడ్డి చెప్పారు. ఈ విషయంపై తాను మళ్లీ మాట్లాడతానని చంద్రబాబు చెప్పినట్లుగా తీగల కృష్ణారెడ్డి చెప్తూ ఉన్నారు. అయితే ఎమ్మెల్యే మల్లారెడ్డి మాత్రం తాను వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకే వచ్చారని మల్లారెడ్డి చెప్తూ ఉన్నారు. కొద్దిసేపు క్రితమే ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు ఎమ్మెల్యే మల్లారెడ్డి అలాగే తీగల కృష్ణారెడ్డి. సడన్ గా వీళ్లు చంద్రబాబుని కలవడం పట్ల ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. అయితే మల్లారెడ్డి తాను ఏ పర్పస్ తో చంద్రబాబుని కలిశానని చెప్పారు. వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకే తాను చంద్రబాబు దగ్గరికి వచ్చారని ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్తే టీడీపీకి పూర్వ వైభవం కోసమే తాను కలిసినట్లుగా తీగల కృష్ణారెడ్డి చెప్పారు. అయితే ఈ విషయానికి సంబంధించి చంద్రబాబు మళ్లీ మాట్లాడతారని చెప్పినట్లుగా తీగల అన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేరు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడుని కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి మేము ప్రయత్నం చేస్తాం. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇవి. ఇలా కొందరు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు చంద్రబాబుని కలవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడిన విషయం మనం ఇప్పటివరకు చూసాం. 100% టీడీపీలోకి వెళ్తాను అంటున్నారు తీగల కృష్ణారెడ్డి. ఎన్టీఆర్ తోనే తమ ప్రస్థానం, తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని, అసలు హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది చంద్రబాబే అన్నారు తీగల కృష్ణారెడ్డి. ఆ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఉంది. టీడీపీ పూర్వ వైభవం కోసమే తాము చంద్రబాబుని కలిశాం. మళ్లీ ఈ విషయంపై చంద్రబాబు తమతో మాట్లాడతానని చెప్పారని తీగల కృష్ణారెడ్డి అన్నారు. ఇక మరో ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ తాను పెళ్లి పత్రిక ఇవ్వడానికి చంద్రబాబును కలవడానికి వచ్చారని ఆయన కూడా వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఆహ్వాన పత్రిక ఇచ్చారా, లేకపోతే ఏదో ఒకటి అంటే ఆహ్వాన పత్రిక ఇచ్చారా, లేకపోతే పెళ్లి పత్రిక ఇచ్చారు. మా మన్మరాలు పెళ్లి పత్రిక ఇచ్చారు సార్. ఇంకేమన్నా బాబు గారు చాలా రోజుల తర్వాత కలిసారు, ఏమన్నా సార్ బాబు గారు? ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేరు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడుని కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి
మేము ప్రయత్నం చేస్తాం. టీడీపీలోకి వెళ్తారా సార్? 100% వెళ్తాం.